తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు నిరుద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులను గత మధ్యరాత్రి 12:30 బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ నాయక్, పోచారం మున్సిపల్ బీజేవైఎం అధ్యక్షుడు విశ్వజాదవ్, పోచారం మున్సిపల్ బీజేవైఎం జనరల్ సెక్రటరీ శివసాయి, బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు రావుల శ్రీకాంత్ మరియు గుండె నరేష్లను ముందస్తు జాగ్రత్తల నిమిత్తమై పోలీసులు అరెస్ట్ చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకులను అడ్డుకోలేరని, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే మున్ముందు మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే గ్రూప్ 1 ఫిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ పోస్టులు అదనంగా పెంచాలని, 25,000 టీచర్ల పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహించాలని, ప్రస్తుత డిఎస్సి పరీక్షల తేదీలను వాయిదా వేసి నూతన తేదీలను ప్రకటించాలని, అన్నింటినీ నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో నిరసన సెగలు చూపిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్బంధంలో ఉన్న నాయకులను కలవటానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్తరంజన్ రెడ్డి, పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు గొంగోళ్ల బాలేష్, తౌర్య నాయక్, సత్యనారాయణ రెడ్డి, వీరారెడ్డి, అశోక్ తదితరులు పోలీస్ స్టేషన్కు వచ్చి మద్దతు తెలిపారు. భారత్ మాతాకి జై. నిన్న రాత్రి పోచారం పిఎస్ పరిధిలోనే మాకు నైట్ 12 గంటలకు అరెస్టు చేయడం జరిగింది, ప్రివెంట్ అరెస్టు. మరి నిరుద్యోగులకు వృత్తి 100 రోజులలో ఇస్తా అన్న ఈ ఎవరైతే రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ మరి ఇయ్యలేదు కాబట్టి మేము తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్ఓలకు ఇట్లా ఇవ్వడం జరిగింది మా బీజేవైఎం తరపు నుంచి. మరి అలాగనే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి గురించి ఇట్లా ఈరోజు మేము ధర్నా చేయాలనుకున్నాము. కాకపోతే ముందస్తు అరెస్టు అని చెప్పేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నైట్ 12 గంటలకు వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కేసీఆర్ లాగానే చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇక ఉండదు, ఆయన గ్యారెంటీలు అమలు అవుతలేవు, ఏవి అమలు అవుతలేవు. అయినా బీజేపీ పార్టీ కానీ మా బీజేపీ కార్యకర్తలు కానీ మాకు ఇలాంటి వార్నింగ్లు చాలా వచ్చినాయి. మాకు అక్రమంగా అరెస్టులు ఎన్నో జరిగినాయి కేసీఆర్ ప్రభుత్వంలో. నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని భయపెట్టిద్దాం అనుకుంటే నీ తరం కాదు, అసలు కేసీఆర్ తరమే కాలేదు. ఇక నువ్వు బుడ్డర్ కానువి, నీకు ఇంకా మేమేందో చూపిస్తాం ముందు.